ఆప్కే అదాలత్లో కామెడీ యువరాజు కపిల్ శర్మ మీద ఉన్న ఆరోపణ, ఈయనకి 2 రూపాలున్నాయి. కపిల్, ఒక రూపం ప్రజలకి కనబడుతుంది, అంటే మీరు షోలో చూపించే రూపాన్ని, నవ్వడానికి నవ్వించడానికి. ఇంకొక రూపం రాత్రి 10 గంటల తర్వాత చూపిస్తారంట కదా, బెదిరించి భయపెట్టే మరొక రూపం అంట కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మల్టీ టాలెంటెడ్. అదంతా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది, కానీ ఇప్పుడు నేను చాలా బాగా మారిపోయాను. ఇంతకు ముందు అప్పుడప్పుడు జరిగేది, కానీ నేను అందరినీ నవ్వించటం, మాట్లాడించడం అంటే ఇష్టం. నాకు కొన్నిసార్లు కోపం వస్తుంది, వస్తూ ఉండేది, కానీ పెళ్ళైన తర్వాత రాలేదు. కోపం వచ్చేది ఇంతకు ముందు చాలా భయంకరంగా వచ్చేది. నేను ట్విట్టర్లోకి వెళ్ళి చూస్తాను, నన్ను ఒకటి తిట్టాడంటే నేను 10 తిట్టేవాడిని. నేను ఆలోచించనే లేదు సార్, వాళ్ళ ఫేక్ అకౌంట్తో కూడా నన్ను తిట్టొచ్చు కదా. నేనేంటంటే బ్లూటిక్ అకౌంట్తో తిడుతున్నాను. తర్వాత ప్రజలు నాకేమనిపిస్తే అది తిట్టాను, నాకెవరూ చెప్పలేదు. కానీ సడన్గా ఒకరోజు అది అలాగే హాట్ న్యూస్ అయింది. నేను అప్పుడే ఆలోచించాను, ఐఆమ్ వెరీ పాపులర్, నేను ఇదంతా చేయకూడదు కదా. అందువల్ల నేను మారిపోయాను, చాలా మారిపోయాను. కూడా ఎంతో మంది ప్రజలు చెప్తుంటారు, ఏనుక్కి పిచ్చి పట్టిందంటే ఒకలాగా ప్రవర్తిస్తుంది, లేదంటే మంచిగా ప్రవర్తిస్తుందని. తాగిన తర్వాత, తాగక ముందు. అది నేను లేదని చెప్పలేను. ధర్మేంద్ర గారిని నేను ఫాలో అవుతాను ఈ విషయంలో కాదు. మీరు ఆయన సోషల్ మీడియా చూశారంటే, సోషల్ మీడియాకి వచ్చాక ధర్మేంద్ర గారి ట్వీట్స్ నేను చూశాను. చాలా రొమాంటిక్ ఆయన. మనకదంతా సెట్ అవ్వదు, ట్విట్టర్లో గొడవ పెట్టుకోకూడదు, ధర్మేంద్రలా గారిలా ఉండాలనుకున్నా. ఒకసారి తన ఫామ్ హౌస్కి వెళ్ళాను. ఆయన ఫామ్ హౌస్లో చాలా పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి. గుమ్మడికాయని తమిళ్ ఏమంటారు? పూసినిక. నాకన్నా కూడా చాలా బాగా చదువుకున్నారుగా. సీతాపండు అంటారు, సీతాపండు. అదే రౌండ్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆయన ఫామ్ హౌస్లో చాలా పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి. అలాగే లైవ్ పెట్టారు. మిత్రులారా, తోటలో గుమ్మడికాయలు కాసాయి, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత పెద్ద గుమ్మడికాయ, అది చూస్తుంటే చాలా క్యూట్ గా ఉంది. నేను అప్పుడే అనుకున్నాను అలాంటి వీడియో పెట్టాలని. కుదరకపోతే పెట్టనకూడదు. అదే వేయచ్చు కదా. లేదు సార్, అదే వేయచ్చు కదా. అరే, మీరు జైలు నుంచి ఎప్పుడు వచ్చారు? ఇలా చూడండి, మీరందరూ నాకంటే వయసులో చిన్నవాళ్ళు, అయినా కూడా మీకు ఒక అడ్వైజ్ ఇస్తాను. మీ గురించి ఎవరైనా తప్పుగా చెడుగా చెప్పినా మీరు దాన్ని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ప్రేమ చూపించేవాళ్ళు ఎక్కువ, చెడ్డవాళ్ళు తక్కువే. అందులోనూ చూడండి, మనకు ఒక అలవాటు ఉంటుంది, మనం కొంచెం ఎక్కువగానే చెప్తాం. ఎక్కడైనా పేపర్లో వేశారంటే అదేంటంటే నలుగురు సంతోషంగా పండగ సెలబ్రేట్ చేసుకున్నారని వేస్తారు. మనం అదంతా పట్టించుకోం. ఇంకో న్యూస్ వస్తుంది, 2 గ్రూపుల మధ్య గొడవ. మనందరం దాన్నే ఇంట్రెస్ట్గా చూస్తాం, ఏం గొడవ అని. నెగటివిటీ మిమ్మల్ని త్వరగా అట్రాక్ట్ చేస్తుంది, దాంట్లో మసాలా ఉంటుంది. కానీ వీలైనంత వరకు ప్రేమను పంచండి. అదంతా పాత కదా, అలా జరుగుతూ ఉంటుంది. ప్రేమ పంచడం గురించి మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. అనుపమ్ ఖేర్ ని మొదటిసారి మీరు కలిసినప్పుడు మీరు వాళ్ళకు కూడా కొన్ని విషయాలు నేర్పించారంట కదా. లేదు సార్, అనుపమ్ సార్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. దుబాయ్లో మేము ఒక షో చేశాం. అప్పుడు మా ఆర్గనైజర్ గారు చెప్పారు, అనుపమ్ సార్ ఇక్కడే ఉన్నారని. ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నారన్నారు. నేను వెళ్ళాను. అప్పుడు ఆయన కలవటం చాలా సంతోషం అనిపించింది. అప్పుడు ఆయన వెంటనే నన్ను అడిగారు, నువ్వు డ్రింక్ చేస్తావని. నా మనసులో నేను ఇదంతా అడగాలని. మేము వెంటనే ఆ మాల్ లోపలికి వెళ్ళాం. ఆయన వెంటనే మా ఇద్దరికి కలిపి ఆర్డర్ ఇచ్చారు. నేను ఓకే చెప్పాను. 30 ml వచ్చింది. ఇలా చూడు, ఈ విషయం నేను ప్రమోట్ చేయలేదు, ఇది మంచిది కాదు అన్నారు. కానీ ఎప్పుడొకసారి తాగటం తప్పు కాదు కదా. అప్పుడు ఒకటి వచ్చింది, డ్రింక్ వచ్చేసింది. కానీ ఎంతసేపు అని కూర్చోవాలి? నేను అప్పుడే కదా ఆయన కలిసింది, ఒకసారి తాగితే బాగోదు. అందుకని నేను కూర్చొనే ఉన్నాను. ఆయన కంప్లీట్ చేసిన టయానికి నేను చేశాను. ఇంకోటి అదమ్మా అన్నారు. నేను మనసులో అనుకున్నాను, ఇదంతా అడగాలే ఏంటి అని. ఆ తర్వాత సార్ ఇంకోటి ఆర్డర్ చేశారు. సగం ఆయన పోసుకున్నారు, సగం నాకు పోశారు. ఆయన నీ వల్లే నేను సగం తాగాని, ఇంకోటి వేస్తానా అన్నారు. ఆ తర్వాత సార్ మీ వల్లే నేను సగం తాగాని, ఇప్పుడు ఆల్రౌండ్ వేస్తానని చెప్పాను. అంతే. కపిల్, అసలు మిమ్మల్ని ఏ విషయంలో నేను పట్టుకోవాలి? మీరు అర్ధరాత్రి బచ్చన్ సార్కి మెసేజ్ పెట్టారు. సార్, నేను ఆయన్ని చాలా ఇష్టపడతాను. కానీ నేను ఒకసారి సినిమా తీశాను, దాని గురించి మాట్లాడుకున్నాం కదా, ఫిరంగి. అప్పుడు నా మెంటల్ కండిషన్ సరిగా ఉండలేకపోయింది. అప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. రాత్రి పగలు ఎవరిని ఫేస్ చేయలేమోననే అనిపించింది.
అందుకే చెప్పా సినిమా వైపు వెళ్ళొద్దని. లేదు 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 సార్, అంతకు ముందు నా మొదటి సినిమా సూపర్ హిట్ కదా. ఆ తర్వాత నా రెండో సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. దానికి దీనికి సంబంధమే లేదు. కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. మనం కొన్నిసార్లు కళాకారులుగా ఉన్నప్పుడు సెన్సిటివ్ అయిపోతాం. అప్పుడు ఎవరిని కలవటం ఇష్టం లేదు, షోనే ఆపేశాను. సినిమా ఒక పక్క ఆగిపోయింది. ఆ తర్వాత చూస్తే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు సినిమా రిలీజ్ చేయండి అన్నారు. నాతో కొంతమంది బచ్చన్ సార్తో వాయిస్ ఓవర్ ఇప్పించండి అన్నారు. అలా వెళ్ళి ఫేవర్ అడగటం నాకు నచ్చదు సార్. కానీ బచ్చన్ గారు ఎంత పెద్ద లెజెండ్, ఆయన చాలా మంచివారు. ఆయనకి మొదటిసారిగా మెసేజ్ చేశాను, సార్ నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేశానని. అందువల్ల సార్ మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి. సార్ నమ్మరు, 5 నిమిషాల్లో రిప్లై వచ్చింది. 8వ తారీఖు లేక 9వ తారీఖు ఈ స్టూడియోలో నా ఫిల్మ్ కోసం డబ్బింగ్ చెబుతున్నాను, మీ టీంను పంపించండి అన్నారు. మనకు ఒకలాగా అనిపిస్తుంది కదా, ఆయన అనుకుంటే రిప్లై ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. సో నాకు ఆ భయం ఉండిందండి. ఆ ధైర్యం నాకు లేదు. అందుకనే 2 రౌండ్లు వేసి మరీ మాట్లాడాను. అది నాకు కూడా ఒకసారి మెసేజ్ పంపించారు అర్ధరాత్రి, అది కూడా 6 రౌండ్ల తర్వాతేనా? సార్ అందులో స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఉండి ఉండొచ్చు. అప్పుడు అందులో స్పెల్లింగ్ మిస్టేక్ లేకపోతే అది సార్ మీరు ఏ మెసేజ్ గురించి మాట్లాడుతున్నారో తెలియట్లేదని. ఒకసారి ఇండియా టీవీలో న్యూస్ చూస్తున్నాను. మన దేశంలో ఉన్న పంజాబ్లోని శరత్ సింగ్ పాకిస్తాన్ జైల్లో ఉన్నారు. ఆ వార్త విని నేను చాలా బాధపడ్డాను. అప్పుడు నేనేం చేయాలో అర్థం కాలేదు. న్యూస్ మాత్రం ఇండియా టీవీలోనే వచ్చింది. అప్పుడు రజత్ సార్ సో కైండ్, నేను వెంటనే మెసేజ్ పెట్టాను, రజత్ సార్ మీరు ఎంత గొప్పవారు, మీరు ఎందుకు ఇలాంటివన్నీ చేయట్లేదు, ఏదో ఒకటి చేయండి. అప్పుడు ఈయన కూడా చాలా స్వీట్, వెంటనే రిప్లై ఇచ్చారు, మేము ప్రయత్నిస్తామని. సో కొన్నిసార్లు అలా జరుగుతాయి. నేను ఇలాగా నా మనసు గాయపడి ట్విట్టర్లో గొడవ పెట్టుకోను. ఎప్పుడైనా ఇలా చేస్తాను. సార్ మీరు చాలా దయగలవారు, మీరు కూడా రిప్లై ఇచ్చారు. బచ్చన్ సార్ గురించి మాట్లాడుతూ ఉన్నా, మధ్యలోనే ఆగిపోయాం. తర్వాత ఏం జరిగిందో చెప్పండి. ఆఫీస్లో వెళ్ళి కలిసారా? చెప్పాలంటే నాకు డ్రింక్ చేయటం ఎక్కువ అలవాట్లేదు. యాంగ్జైటీ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది. అందువల్ల నాకేమనిపించేదంటే నేను ఎవరి ముందుకి వెళ్ళలేను, ఎవరిని ఫేస్ చేయలేను, నేను స్టేజీలో మైక్ పట్టుకోలేను. బచ్చన్ సార్ కాల్ చేసి పొద్దున్నే వస్తా అన్నారు. అప్పుడు నా సినిమా కోసం వాయిస్ ఓవర్ కోసం ఆయన వస్తున్నారు. అప్పుడు ఎలాగోలాగా అక్కడికి వెళ్ళి ఆయన్ని వెల్కమ్ చేసి తీరాలి. కానీ నేను ఆ టైంలో ఇల్లు వదిలి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నా పరిస్థితులు అలా ఉండేవి. అందువల్ల నేను సరే 2 రౌండ్లు వేద్దాం, బచ్చన్ సార్ని చూద్దాము. ఇది పొద్దున్నే జరిగింది సార్. ఆయన 8 గంటలకల్లా వచ్చారు. నాకు పెళ్ళి ఆ మధ్యనే అయింది. అప్పుడు గిన్ని నా నీడలాగే తను నా వెంటే వచ్చింది. బచ్చన్ గారు డబ్బింగ్ ఫినిష్ చేశారు. ఆయన డబ్బింగ్ అయిపోయింది, ఇప్పుడు నా సినిమాకి డబ్బింగ్ చెప్పుకుంటా అన్నారు. నేను ఆయన చూసి బచ్చన్ సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. అప్పుడు ఆయన స్టాఫ్ నాతో చెప్పారు, సార్ బిజీగా ఉన్నారు, అందువల్ల ఏ సమస్య లేదు, మీరు బయలుదేరమని చెప్పారు. కానీ నాకు వెళ్ళాలనిపించలేదు. 2 సంవత్సరాలైనా ఇక్కడే వెయిట్ చేస్తానని చెప్పాను. వెంటనే ఆయన దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది లోపలికి రమ్మని. నేను లోపలికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి థ్యాంక్ యూ అని చెప్పాను. అప్పుడు నేను పంజాబీలో మాట్లాడి నా వైఫ్ని ఇంట్రడ్యూస్ చేశాను. బచ్చన్ గారు చూస్తున్నారు. గిన్ని మొదటిసారి కలిసింది, కలవటం బాగుంది. సార్ ఆయన చాలా మెమరబుల్. ఎందుకు మెమరబుల్ అంటున్నానంటే నేను ఆయనకి మెసేజ్ చేసి క్షమాపణలు అడిగాను. సార్ నేను ఇలా వచ్చుండకూడదు. సార్ తర్వాత హిందీలో మంచి మెసేజ్ పంపారు. జీవితం ఒక పోరాటం, ఆ పోరాటంలో మనం గెలవాలని రాసి ఉంది. అందువల్ల మీరు మళ్ళీ తిరిగి రావాలి. నేనేమనుకున్నానంటే ఆయన కరోర్పతిలో చెప్పినట్టు చెప్పారనుకున్నా. లేదు సార్, ఆయన చాలా మంచి మెసేజ్ పంపారు. లేదు సార్, ఆయన చాలా పెద్ద లెజెండ్. మీ మీద ప్రేమతో ఇలా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఇలా మంచి విషయాలన్నీ కలిసి మళ్ళీ మిమ్మల్ని పుషప్ చేస్తాయి. సో అవును సార్. కానీ నేనేం విన్నానంటే 10 తర్వాత రాత్రి మీ వైఫ్ మీ ఫోన్ తీసుకెళ్లి తన దగ్గర పెట్టుకుంటుందంట, తన ఫోన్ మీ దగ్గర ఉంటుందంట. ఈ స్టేట్మెంట్ని నేను కొంచెం కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను మైలాడ్. రోజు 10 గంటలకు పైన కదా సార్, ఎప్పుడైనా ఒకసారి 10 గంటలకు 3 మారిందంటే ఎప్పుడైనా నా ఫోన్ని వాళ్ళకి తెలుసు ఇది డేంజరు, తను మళ్ళీ ఏదైనా చేస్తాడని. అందుకనే నేను చెప్తున్నాను పెళ్లి చేసుకోవాలి అని. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు, తను డిలీట్ చేస్తూ ఉంటుంది. లేదు, ఇప్పుడు నేనే చేస్తున్నాను. మొదట్లో వాళ్ళు చేసేవాళ్ళు, నేను చిన్న విషయానికి కూడా చాలా కోప్పడేవాడిని. నేను ప్రతి విషయానికి ఒక సజెషన్ ఇస్తాను, కానీ వాళ్ళు వినరు. అప్పుడే నేను ఆలోచించాను, నేను చెప్పేది ఎవరు వింటలేదు, నేనెందుకని ఇలాంటి సమస్యలని తలన పెట్టుకుంటున్నాను అని. ఇప్పుడు అలా లేదు సార్. నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఇప్పుడు నాకు 2 పిల్లలు. అప్పుడు నాకు బాధ్యత కలిగింది, జాగ్రత్త కూడా వచ్చింది. ఆ తర్వాత నా పిల్లలు యూట్యూబ్ చూడటం ప్రారంభించారంటే ఆ తర్వాత వాళ్ళు మా నాన్న ఎలానా
అందుకనే కొంచెం సార్ నా పాత వీడియోలన్నీ డిలీట్ చేయండి ఎలాగైనా సరే కొంచెం ప్లీజ్. కానీ ఈ విషయాన్ని నేను ఎలా డిలీట్ చేయగలను? మీరు చెప్తున్నారు నాకు పెళ్ళి అవ్వకపోతే నేను ఖచ్చితంగా తాగనని. కానీ ఈ మాట నిజం. అది ఎప్పుడు కూడా తాగటం వల్ల సమస్య రాదు, మంచి జరుగుతుంది. సార్ నేను కాలేజీ చదువుతున్నప్పుడు మా కాలేజీలో, అప్పుడు గర్ల్స్ కాలేజ్ మా కాలేజీ పక్కనే ఉండేది. అప్పుడు నా పాకెట్ మనీ కోసం నేను పనిచేశాను. అప్పుడు గిన్నీ కూడా అదే కాలేజీలో చదువుతుంది స్టూడెంట్గా. అప్పుడు తను ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బీకామ్ ఫస్ట్ ఇయర్. అప్పటికి నా గ్రాడ్యుయేషన్ పూర్తయింది, పీజీ చదివాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అప్పుడు నేనేం చెప్పానంటే నా ప్రిన్సిపాల్తో చెప్పాను, నన్ను పని చేయనివ్వండి, గర్ల్స్ కాలేజీలో నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అన్నాను. అప్పుడే కదా ₹4 సంపాదించగలం, నాకు చాలా సహాయంగా ఉంటుంది, నాకు పాకెట్ మనీ వస్తుంది కదా. అప్పుడు గిన్నీ సార్ ఇద్దరం ఉన్నాం, నేను నా ఫ్రెండు, లేదు ముగ్గురు ఉన్న ఇసింకలంగర్ అనే నా ఫ్రెండు. మేము డైలీ రిహార్సల్ చేయడానికి వెళ్తాం, శాండ్విచ్ తెస్తుంది నా కోసమే. అప్పుడు నా ఫ్రెండ్ నాతో చెప్పాడు, గిన్నీ నిన్ను లైక్ చేస్తుంది అన్నాడు. లేదు మావా అన్నాను. తన కారు చూడు ఎంత పెద్దగా ఉందని. నా స్కూటర్లోంచి పొగ వస్తూనే ఉంది, దానికి అవకాశమే లేదన్నాను. లేదు తను నిన్ను లైక్ చేస్తుంది అన్నాడు. కాలేజీలో రిహార్సల్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే కొన్ని రోజులు 2-3 సార్లు కలిశాక నాకు ఫోన్ వచ్చింది. నాకు నిజంగా ధైర్యమే లేదు సార్, నాకు ఒక రికార్డు ఉంది సార్, నేను ఇంతవరకు ఏ అమ్మకి ప్రపోజ్ చేయలేదు, ఇష్టం ఉండేది కాదు, టీవీలో చూపించేది నిజం కాదు, సడన్ గా పులిలా మారాను స్టడీగా, నీకు నేను నచ్చానా ఏంటి అని అడిగాను. ఓహో అబ్బా, నేను అడిగిన దానికి తను సమాధానమే చెప్పలేదు, కానీ వెనకే వెళ్ళాను, నాకేదో అర్థమవుతుందని. ఒప్పుకుంది. అంతే సార్. తర్వాత నా ప్రేమ చిగురించడం మొదలుపెట్టింది. ఎంత పెద్ద లాభమో తెలుసా? ఖచ్చితంగా లాభమే. కానీ ఒకరోజు తన డాడీని చూశాను కదా, పెద్ద కారులో వచ్చారు, తర్వాత ఇక్కడ అత్తుపక్కన పెట్టుకున్నారు. నేను వెంటనే రాత్రి జరిగిందంతా మర్చిపో, నన్ను క్షమించు అని చెప్పాను. తను ధైర్యవంతురాలు కదా. తర్వాత వెళ్లే కొద్దీ ఆ సమస్య అలాగే సాల్వ్ అయిపోయింది, అంతా మారిపోయింది. ఇప్పుడు తన్ని చాలా ఇష్టపడతాను, గిన్నీ వాళ్ళ నాన్నగారిని. ఇలా చూడండి, కొంతమంది దేవుడి రూపంలో కనబడతారు. ఇలాంటి ఒకళ్ళు నాకు పిల్లనిచ్చారంటే వాళ్ళు దేవుడితో సమానమే కదా. మీలో ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? సార్ మీ గెడ్డ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది, సూపర్. మీ దేవురు? నేను గోరఖ్పూర్ నుంచి వచ్చాను సార్. గోరఖ్పురా? నేను ఇంకా బీహార్ అనుకున్నా. సార్ మత్తు అనేది మందులో ఉంటుంది, అది గవర్నమెంటే అమ్ముతుంది, కానీ ప్రజలు ఎందుకు మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నారు? దానికి మీ సమాధానం? మీరు ఊరికే అంటున్నారా లేక బాటిల్ కొంటారా? లేదు, ఊరికి అడుగుతున్నాను సార్. సార్ నాకేమనిపిస్తుందంటే అంతా వయసులోనే ఉంది. మనం కాలేజీ చదువుతున్నప్పుడు ఎప్పుడు ఫ్రెండ్స్తోనే ఉంటాం. అప్పుడు మంచేది చెడేదని అస్సలు మనకి అర్థం కాదు. అందుకే వయసు అయిపోయిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇదంతా వయసులో ఉంటుందని. మందు గురించి మనం చెప్పకూడదు, ఇదంతా వయసు చేసే పని. అప్పుడు అందరూ కొత్త కొత్త తప్పులు చేస్తూ ఉంటారు. తర్వాత అందులోంచి మనమే తెలుసుకుంటాం. నాకు తెలిసినంత వరకు నేను ఎవరి దగ్గర ఏమీ దాచలేదు, నా లైఫ్ ఓపెన్ బుక్ లాంటిది. అందువల్లే నాకు ఇంత ప్రేమ దొరికింది. తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ ప్రేమను అనుభవించాను. నా షో 3 నెలలు చేశాం, కానీ ఇప్పుడు 10వ సంవత్సరం. అంతటికీ మీలాంటి మంచి మనుషుల ప్రేమే కారణం. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఇలా చూడండి, మీకు ఎంత ప్రేమ అయితే దొరుకుతుందో మీకు అంతే శిక్ష ఉంటుంది తప్పు చేశారంటే. నేను తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రజలు శిక్ష చేస్తారు. చూడండి, ఏదో ఒకటి మీరు మీ తప్పు నుంచి నేర్చుకోండి. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేయకండి, కొత్త తప్పు చేయండి, డిఫరెంట్ వేరియేషన్తో చేయండి తప్పులని. ఇలా చూడండి, మనం ప్రాణాలతో ఉన్నంత వరకు తప్పులు చేస్తూనే ఉంటాం. వేరే వేరే తప్పులు చేయొచ్చు, రిపీట్ తప్పులు చేయకూడదు. సో ఇప్పుడు లైఫ్లో ప్రయారిటీస్ అన్నీ మారిపోయాయి. లైఫ్లో ఫోకస్ ఉంది, లైఫ్లో కొంచెం డిసిప్లిన్ ఉంది. కపిల్, ఇది ఒక చాలా మంచి విషయం. మీరు అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నారనేది చాలా స్పోర్టివ్గా మీరు తీసుకున్నారు. ఆ పరిస్థితిలో కూడా మీరు నవ్వారు, కామెడీ చేశారు, ఇప్పుడు ఎలాంటి లైఫ్లోకి వచ్చేసారు. ఇది చాలా మంచి విషయం. ఎంతో మంది మిమ్మల్ని పొగుడుతారు. థ్యాంక్ యూ సో మచ్.